ఈ నూనె ఒళ్ళంతా రాసుకో. ఈ రోజు నుండి పూజ మొదలు పెట్టబోతున్నాను. నేను చెప్పేవన్నీ పద్ధతిగా చెయ్యాలి. ఎందులోనూ చిన్న తప్పు కూడా దొరలకూడదు. బాగా లావుగా ఉండకూడదు, సన్నగా ఉండకూడదు. అదే ఆడదానికి అందం. వర్ణించలేనంత అందంగా ఉండాలి. వ్యాస నర్తకీ శిలలాగా కదలకుండా ఉండాలి. సరే, నేను చూసుకుంటాను. ఆగవే, ఎక్కడికే ఈ వేషంలో తిరుగుతున్నావు? నీకు ముందే చెప్పాను కదా ఇలాగంతా తిరగకూడదని. ఏంటి వంట వార్పంతా అయిపోయిందా? నేను వెళ్ళి చూసొస్తాను, ఉండు. ఇంకో 2 రోజుల్లో పూజ పూర్తవుతుంది. పూజ చివరి రోజున అతను నేను చేసే పూజ దగ్గరికి ఖచ్చితంగా వస్తాడు. నువ్వు దాచుకున్న శరీర భాగాన్ని చూపించి అతన్ని ఆకర్షించాలి. అప్పుడే అతను నీకు దగ్గరవుతాడు. అలాగే స్వామి, చేస్తాను. ఇదిగో, ఇది సాంబ్రాణి పొగతో పాటు ఆ పొగని అతనికి తగిలేలా చెయ్యి. అడుగు వేసేటప్పుడు అది భూమికి కూడా తెలియకూడదు. మొహం తామర పువ్వులా, కళ్ళు సముద్రం. ఈ పొగ అతన్ని తాకిందంటే అతనే వెతుక్కుంటూ వచ్చి నీ అందానికి బానిసవుతాడు. శ్రీరామ పాహి మాం జయ రఘురామ.